మాల క్రైస్తవులు ఇలా చేస్తున్నారు, మాల క్రైస్తవులు అలా చేస్తున్నారని చాలా దారుణంగా కోపం చూపిస్తున్నారండి మా మీద. చాలామంది మాల కులం మీద కోపం చూపిస్తున్నారు. దయచేసి మీ అందరూ కూడా కొంచెం వాస్తవాలు తెలియజేస్తాను. అలాగే కొంతమంది నాయకులు చూపిస్తాను. నేను వాళ్ళ నాయకులను చెప్పుకు తిరుగుతున్నారండి. ఇప్పుడు నాకు చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఇతను అజయ్ బాబు అంటారు, ఇతన్ని ఎర్రప్పటి, ఇతను అసలు పేరు, నోటికి ఏదొస్తే అది అవుతున్నాడు ఆంధ్రాకి వచ్చి. ఇతను ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఇతను ఏమైనా మాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, లేదా తెలంగాణలో చేస్తూ ఆంధ్ర కూడా రావచ్చు. ఇతను తెలంగాణలో ఎక్కడ కనపడ్డు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే అంత ఘోరంగా మాట్లాడుతున్నాడండి. వీడు మాట్లాడే మాటలు విని దళితులు, దళిత క్రైస్తవులు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని సమాజం అంతా, ముఖ్యంగా మాల క్రైస్తవులను ఆడిపోసుకుంటుంది. ఎందుకు ఇతను ఎస్సీ కాదు, ఇతను ఆంధ్ర కాదు, ఇతను బీసీ సామాజిక వర్గానికి చెందినోడు. బీసీలు ఎవరు ఇతను వెనకాతలు రారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినోడు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ని తిట్టేసి మేము దళితులు, దళిత క్రైస్తవులు అని మాట్లాడేసి వీడు సమ్మగా తెలంగాణకు పోతున్నాడు. ఇక్కడున్న దళిత క్రైస్తవులు, ముఖ్యంగా మాల క్రైస్తవులు ఆ బ్లేమ్ మొయ్యాల్సి వస్తుంది. ఇలాంటి వాడిని పిలవడానికి ఆ పిలిచేవాడు నిజంగా మీరు పాస్టర్లేనా? ఈయన పిలిచేవాళ్ళని అడుగుతున్నాను. వీడు ఏం చేసేవాడో ఏంటో. ఆ పీకేఆర్ అన్న పాస్టర్ ఉన్నాడు, అతను ఏదో మణిపూర్ విషయంలో ఇతను ఎంత ఫ్రాడ్ చేశాడు, ఆ ఫ్రాడ్ చేసిన డబ్బులతో ఏం చేశాడు అనేది క్లియర్గా చూపించాడు. అయినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మరి ఇతన్ని ఆంధ్రాకి పిలుస్తూ, ఇక్కడ పిలవడమే కాకుండా ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ, గవర్నమెంట్ని తిట్టిస్తూ, ఇక్కడున్న దళిత క్రైస్తవులందరినీ గవర్నమెంట్కి యాంటీ చేస్తున్న ఎదవల్లారా మీరు? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఏ గడ్డి తింటున్నారని ఇలాంటి వాడిని ఇక్కడ పిలిపించి మీరు మాట్లాడుతున్నారు. ఇంకేడు ఏం మాట్లాడాడో సార్ వినిపిస్తానండి. ఇతనికి దళిత సమాజానికి ఏ సంబంధం లేదు, ఇతనికి ఆంధ్రప్రదేశ్కి ఏ సంబంధం లేదు. వీడు వచ్చి ఆ ముసుగేసుకుని ఇక్కడ ఆ దళిత సమాజం ముసుగేసుకుని వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తినేసి పోతున్నాడు. మేము అడ్డుకుంటాం ఇక్కడ నుంచి. ఈయన ఎవరైనా వెళ్తే వీడు వచ్చి మొత్తం ఈ బ్యాడ్ నేమ్ అంతా మా మీద వేస్తున్నాడు కదా, మేము బాధితులుగా మేమేం చేస్తాం చూపిస్తానండి సార్. వీడు ఏం చేశాడో ఒకసారి మీకు చూపిస్తానండి. వీడు నిన్న మొన్న బాపట్లలో ఒక మీటింగ్కి, పాస్టల్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. మీరు చూడండి, బాపట్లలో మన మీటింగ్లో మాట్లాడాడు, అందులో దొరుకుతుంది మీకు. ఇవాళ చెప్తా ఉన్నా నేను, రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా మద్దతు మాత్రం రాహుల్ గాంధీ గారికి ఉంటుంది. ఏ సమయంలో నేను కాంగ్రెస్ పార్టీకి అనుకూలం, కాంగ్రెస్ పార్టీ నేను రాహుల్ గాంధీతో ఉంటానని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు మొన్న. అంతకుముందు వీడు మాట్లాడే ఈ మాటలు ఒకసారి వినండి మీరు. నెత్తి మీద జుట్టు లేదేంటి, అజయ్ బాబుకు జుట్టు ఎక్కువగా ఉంటుంది, బోడిగుండు కొట్టినట్లుగా ఉందేంటి అని చూస్తున్నారు నా వైపు. నన్ను ఎంతగానో ప్రేమించిన జైలు అధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేశారు. నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు 7 రోజులు. ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? యారా లంజా కొడక, బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టినవేనా నువ్వు అని అన్నాడు. నేను ఎర్ర టెండల్లో నిలబెట్టే. నాకు చాలా కష్టం అనిపించిందమ్మా. నేనెవరింట్లో దొంగతనం చేయలా, నేనెవరి మీద దాడి చేయలా, నేనెవరిని చంపమని పిలుపునివ్వలా, నేనెవరిని కించపరచలా, నేనెవరిని అవమానించలా. ఉన్నది న్యాయం మాట్లాడినందుకు 7 రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా నేను జైల్లో ఉన్నాను. పోలీసు అన్నలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. జైలుకి చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు రావాలి, జైల్లో ఏమన్నా ఉంటే నన్ను పలకరించాలి. వీళ్ళు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అండి, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. ఏడుస్తున్నాడు కదండి వీడు, అలా ఏడుస్తూ అదే బోడిగుండుతో, ఇక చూడండి అదే బోడిగుండు, ఈ బోడిగుండుతో మనోడు చెప్పిన ఇంకో డైలాగ్ చూడండి ఒకసారి మీరు. ఇలాంటి వాళ్ళు వచ్చే మొత్తం దళిత జాతికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారండి. ఇక్కడ వీళ్ళ సంగతి ఏంటో చూడాలి. చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వం టాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం. మేము క్రైస్తవులు జోలికొచ్చిన ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. ఏమంటే ఆడు గుండు కొట్టేశారు, నన్ను జైల్లో పెట్టేశారు, నన్ను ఇలా చేశారని ఏడుతున్నాడు పక్కన. వెంటనే మహాకూటమి ప్రభుత్వం కాసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్లాట్ఫామ్ అల్ఫాగాడు. అది కూడా ఈ రాష్ట్రం వాడు కాదు, ఈ రాష్ట్రానికి చెందినవాడు కాదు, పక్క రాష్ట్రం నుంచి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత గట్టిగా ఆడు మాట్లాడడానికి కారణం, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిగా నేను జైల్లో పెట్టారనుకుంటారేమో మీరు. ఇన్ని జైల్లో పెట్టింది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బొక్కలేసింది అండి. వీడు తెలంగాణలో ఉంటూ ఇతర మతాలను దూషిస్తూ మత విద్వేషాలు రేపుతున్నాడనే కారణంతో తెలంగాణ ఖమ్మం పోలీసులు నరజీ జైల్లో వేశారు. వాళ్ళు కొట్టారా, గుండు గీశారా, మరి ఏం చేశారో తెలంగాణ వాళ్ళకి తెలియాలి. అది కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం. కానీ వీడు వచ్చి ఊరకొక్కలాగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ ఊరకొక్కలా మొరుగుతూ నన్ను అలా చేశారు, నన్ను అరెస్ట్ చేశారు, నన్ను ఇది చేశారని ఏడుస్తూ, ఇక్కడ అమాయకులు ఉంటారు కదండి, ఇక్కడ ఉన్న యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ అలా అమాయకులాగా ఎవడు ఏది చెప్తే అదే ఆ చెప్పే సోదంతా ఏంటో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వీడు ఇలా రెచ్చగొడుతున్నాడు. వీడికి ఎస్సీ సమాజానికి ఏ సంబంధం లేదు. వాడు బీసీ కులం నుంచి కన్వర్ట్ అయ్యాడు. వీడు పెట్టుకున్న సంస్థ పేరు కూడా CMDF. సి అంటే క్రిస్టియన్ అట, ఎం అంటే ముస్లిం అట, డి అంటే దళిత్ అట. మరి ఇక్కడ బీసీ ఏది? వీడు పుట్టింది బీసీ పుట్టు కదా, వీడు ముందు పనిచేయాల్సింది ఆ బీసీలో ఉన్న క్రిస్టియన్స్ కోసం పనిచేయాలి కదా. ఆ బీసీలో ఉన్న క్రిస్టియన్ అనే పదం పెడితే వీడిని బీసీ అనుకుంటారేమో అని వీడు మాట్లాడే మాటలు కూడా ఎలా ఉంటాయి చూడండి.
వీళ్ళు కంప్లీట్ ఎస్సీ అని నమ్మించేస్తున్నారండి. ఎస్సీ అని నమ్మించడానికి ఈ మాట విన్న తర్వాత ఈయన ఎవరన్నా బీసీ అని అనుకుంటారా? క్రైస్తవుల మీద జరిగిన నీ దాడులు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరి మీదైనా జరిగాయా? యేసుక్రీస్తు నమ్ముకున్నా ఉన్న ఒకే ఒక్క కారణానికి మా తలలను బాధగొడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నామన్న ఒకే ఒక్క కారణానికి మీరు దళితులు కాదు అంటున్నారు, మా రిజర్వేషన్లు లాక్కుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న ఒకే ఒక్క కారణానికి తుపాకులతో కాలుస్తున్నారు, ఇనపరాట్లతో కొడుతున్నారు, కర్రలతో రాళ్లతో. ఏరా నువ్వు దళితుడికే పుట్టావా? మీరు దళితులు కాదు అన్నారు, మా రిజర్వేషన్లు లాక్కుంటున్నారని నాడు మాట్లాడే మాటలో వినే జనానికి ఏమర్థం అవుద్దండి? ఓహో ఈడు కూడా మన దళితుడేలా ఉంది, వీడు కూడా మనకులాగే మన రిజర్వేషన్ల కోసం వీడు బాధపడుతున్నాడంటే ఈడు మన ఎస్సీ కూడా అని ఆ కూర్చున్న వాళ్ళకు వింటున్నారు. వీళ్ళకి క్రైస్తవులైనందుకు కోపం కాదు మన మీద. అట్రాలీడు ఒక ఎస్సీ వాడు, వీడు నేను సమానమా అన్న కోపం వాడికి. అట్రాలీడు ఒక దళితుడు, వీడు నేను సమానమా అన్న కోపం వాడికి. అట్రాలు నిన్న మొన్నటి దాకా ఊరవతల బతికే అట్రాలోడు వీడిప్పుడు సువార్త పేరుతో మా బజార్లోనికి వస్తున్నాడు అని కోపం వాడికి. వీడిప్పుడు కరపత్రాల పేరుతో మా చేతిని టచ్ చేస్తున్నాడు అన్న కోపం. వీడిప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా బతుకుతున్నాడు చదువుకోనన్న కోపం. ఇదంతా దళితుల మీద కోపం. 4 లక్షల మంది బాధికులు ఉన్నారు, 30 లక్షల మంది మాలలు ఉన్నారు. ఈడు మన ఎస్సీ కూడా అని ఆ కూర్చున్న వాళ్ళకు వింటున్నారు. ఇక బయట నుంచి చూసే సమాజం ఈడు ఎస్సీ క్రిస్టియన్ అనుకుంటా ఈడెంత దారుణంగా ఇతర మతాలను దూషిస్తున్నాడు, సీఎం గారిని దూషిస్తున్నాడు, ఇతర మతాల్లో ఉన్న దేవుళ్ళని విమర్శిస్తున్నాడు, ఈ ఎస్సీ క్రిస్టియన్స్ అందరూ ఇంతే అని చెడ్డ పేరేమో మాకు. డబ్బులు దండుకోవడం దగ్గర నుంచి ఆ ఫోన్పే స్కానర్లు పెట్టుకుని దేవుడి పేరు చూపించి లేకపోతే బైబిల్ పేరు చూపించి పోరాటం యేసుప్రభు కోసం పోరాడుతానని చూపించి డబ్బులు కోట్లు వెనకేసుకునేది వీళ్ళు. ఈ ఎదవలు చేసే ఎదవ పనులంతా ఆ పాపం వచ్చి పడేది దళిత క్రైస్తవుల మీద. వీడు ఎస్సీవుడు కాదండి. ఒకవేళ ఎవరికంటే నాకు నేను ఒక ఆయన చూపించాడు, ఎవడండి ఇలా మాడుతున్నాడు, ప్రవీణ్ పగడాల గారు తమ్ముడేంటి కదా అని. ఈడు ప్రవీణ్ పగడాల గారు తమ్ముడేంటి? ప్రవీణ్ పగడాల గారు ఇలాంటి వాడిని చూస్తే చెప్పించి కూడా అతడైనా పాస్టర్లకు వ్యతిరేకం, ఇలాంటి పాస్టర్లకు ప్రవీణ్ పగడాల గారు. అయితే ఈయన తీసేద్దాం. మా సోదరుడు, నా స్నేహితుడు ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా ఒక మాట చెప్తాను. ఇప్పుడున్న పాస్టర్లు అందరికన్నా, చాలామంది పాస్టర్ల కన్నా రూపాయి తీసుకోకుండా పాస్టర్లు చేసే తప్పులను కూడా ఎండగడుతూ దేవుడు మార్గంలో ఉండండి, ఎవరికైనా సాయం చేయండి అని చెప్పిన వ్యక్తిత్వం. ఈయన ఎందుకు చనిపోయాడో ఇక దేవుడికి తెలుసు, అది వేరే విషయం. అయితే ఈయన్ని పట్టుకుని వేళ చాలామంది పోరాడుతున్నప్పుడు, ముఖ్యంగా హర్ష కుమార్ తర్వాత ఇంకొక విజయ్ కుమార్, ఐఏఎస్ విజయ్ కుమార్, మరో జాడ శ్రవణ్ కుమార్, మరో జూపుడి, వీళ్ళందరూ పోరాడుతున్నారండి. వాళ్ళందరూ ఎవరు? హర్ష కుమార్ మాల, జాడ శ్రవణ్ కుమార్ మాల, జూపుడి ప్రభాకర్ మాల, అండ్ పివి సునీల్ కుమార్ మాల, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ మాల. వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడేస్తుంటే ప్రవీణ్ పగడాల గారు కూడా మాలే అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత మాలలుగా ఉంది, మాలలు చేస్తారు, తప్పలేదు. కానీ ఈయన తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరు ముస్లిం అయితే రెండో వాళ్ళు మాదిగా, మాదిగా కాంబినేషన్ అండి. ఈయన ఏ రోజు కులం గురించి మాట్లాడలేదు, ఏ కులం గురించి తప్పు మాట్లాడలేదు, ఏ కులం ఈయన జంటుమని ఈయన. కానీ ఈయన కోసం పోరాడే వాళ్ళందరూ వీళ్ళు వైసీపీకి అనుకూలమైన వ్యక్తులు ఉండటంతో ఆయన కూడా మాలనుకుని ఆయన అలాగలా చనిపోయాడు. ఆయన చనిపోయినందుకు ఇలా ఈ మాలలు ఎలా చేస్తున్నారని మొత్తం మాలల మీద దుష్ప్రచారం మొత్తం. పాపం ఆయన ఆత్మ కూడా ఘోషిస్తూ ఉంటుందండి అక్కడ. నా కోసం ఇలాంటి వాళ్ళు, ఇంత నీచమైన వ్యక్తులు నా కోసం అక్కడ ఇలా తప్పుడుగా ప్రచారం చేస్తున్నారా అని అండి. అర్థం చేసుకోండి. ప్రవీణ్ పగడాల గారు కూడా మాల కాదు, మాల క్రిస్టియన్ కానే కాదు. ఆయన కులాలకు అతీతమైన క్రిస్టియన్ ఆయన.